ఈయన పేరు చల్ల వంశీచంద్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ మధ్య మంత్రి జూపల్లి కృష్ణారావుకి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పిచ్చ తిట్లు తిట్టింది ఈయనే. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కల్వకుర్తి రాజకీయం వేడెక్కగా ఆ సెగలు అధికార పార్టీ నాయకులకే అంటినట్లుంది. ఆ సెగలు తట్టుకోలేక వంశీచంద్ ను కల్వకుర్తి నియోజకవర్గంలో తిరగనివ్వబోమని అధికార పార్టీ నాయకులు అప్పట్లో సవాలు కూడా విసిరారు. దానికి వంశీచంద్ బదులిస్తూ రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత మొదటిసారి సమావేశమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వంశీచంద్ మాట్లాడితే అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు గందరగోళం చేసి వంశీపై దాడి చేస్తారని అందరూ ఊహించే ఉంటారు. కానీ సీన్ రివర్స్ అయింది. వంశీచంద్ రెడ్డి మాట్లాడుతున్నంతసేపు ఎవరు కిమ్మనకుండా సైలెంట్ గా కూర్చున్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకంలో లబ్ధిదారులకు 50 నుండి 75 వేల వరకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముందుగా వంశీచంద్ కృతజ్ఞతలు తెలిపి తన హుందాతనాన్ని చాటారు. ముఖ్యంగా నేతలు రాజకీయ లబ్ధి కోసం దళిత కార్డులను ప్రయోగిస్తారు. అగ్రవర్ణాల గురించి మాట్లాడే సాహసం ఏ నాయకుడు చేయడు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ మాట్లాడుతూ బ్రాహ్మణులు, వైశ్యులు, వెలిమలు, రెడ్డిలు, కమ్మ లాంటి అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కళ్యాణ లక్ష్మి పథకానికి అర్హులు చేయాలంటూ దానికి గాను జీవో నంబర్ 231 సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ వెంటనే కేసీఆర్ నిలబడి వంశీచంద్ సూచనను చక్కటి సూచనగా అభివర్ణించారు. వంశీచంద్ సూచనపై సుదీర్ఘంగా మాట్లాడుతూ ఈ పథకంలో అగ్రవర్ణాలకు ఓ ప్రత్యేక జీవో తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అనడంతో వంశీచంద్ కు రాష్ట్ర వ్యాప్తంగా మరింత గౌరవం దక్కింది. దమ్ము ధైర్యంతో పాటు హుందాతనమున్న ఎమ్మెల్యే వంశీచంద్ కు రాజకీయంగా ఎదుర్కొనలేమని, ఆయనకు టీఆర్ఎస్ లో గౌరవంగా ఆహ్వానించడం తప్ప వేరే మార్గం లేదని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అధ్యక్ష, జీవో నెంబర్ 5 తీసుకొచ్చి ఈబీసీల కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే ఉందో మొదటగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు అధ్యక్ష. 50,000 నుంచి 75,000కు దాన్ని పెంచినందుకు ఈబీసీలకు కూడా ఇవ్వాలని జీవో నెంబర్ 5 తీసుకొచ్చినారు అధ్యక్ష. కానీ ఈబీసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లోనే అధ్యక్ష కింద నోట్ అని రాస్తూ యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 231 ఈబీసీ ఓన్లీ ఇష్యూడ్ టు ద ఫాలోయింగ్ క్యాస్ట్ ఓన్లీ అని 13 కులాల పేర్లు ఈ ఈబీసీ సర్టిఫికెట్ కోసం పెట్టినారు అధ్యక్ష. దీంట్లో ఎక్కువగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కి అంటే ఈ స్కీమ్ నుంచి లబ్ధి పొందాలని చూసే బ్రాహ్మణులు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, వెలమలు కానివ్వండి, రెడ్లు కానివ్వండి, కమ్మలు కాని ఈ 13 కులాలు ఏవైతున్నాయో దాంట్లో లేవు అధ్యక్ష. సో దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఈ జీవో ఎంఎస్ నెంబర్ 231 ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకొని లేదంటే సవరించి కులాల వారిగా కాకుండా ఆర్థిక స్తోమత వల్ల అర్బన్ లో అయితే 2 లక్షల కన్నా తక్కువ, రూరల్ లో అయితే 1,50,000 కన్నా తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తించేటట్టుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. మిత్రులు వంశీచంద్ రెడ్డి గారు మంచి సూచనలు చేశారు. డెఫినెట్ రెండవ మాట వారు చెప్పినారు ఈబీసీలకు కళ్యాణ లక్ష్మి కింద అని చెప్పి. పేదరికానికి కులం లేదు అధ్యక్ష. పేదవాడు ఎవరైనా పేదవాడు. ఈ అగ్ర కులాలు సోకాలు పిలిచేటువంటి వారు చదివినటువంటి కులాలు ఎవరైతున్నారో 10-11 కులాలు ఉన్నాయో వాళ్ళలో పేదలు నిరుపేదలు ఉన్నారు కదా అంటే వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం. ఈ ఓసీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష ఎంతమంది తీసుకున్నారు అనేది అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ నా దగ్గర భూపాల్ రెడ్డి గారు అని చెప్పి నా సెక్రటరీ గారు చూస్తారు అధ్యక్ష. ఇది వారికి చెప్పి వివరాలు తీయమని చెప్పినా నేను 1400 మంది మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష. ఎక్కువ మంది తీసుకోలేదు. వాళ్ళు ఉండేదే పర్సెంటేజ్ తక్కువ సమాజంలో. తీసుకున్నది కూడా ఓన్లీ జస్ట్ 1400 పీపుల్ మాత్రమే చేసినారు. అయితే ఈబీసీలకు ప్రత్యేకంగా ఏమని చెప్పి ఆదేశం లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంది గ్రౌండ్ లో. ఆ మాట వాస్తవమే వంశీచంద్ర గారు చెప్పింది. అది లేకుండా రేపు ఎల్లుండో ఈబీసీలకు ఇచ్చే పద్ధతికి ఒక జీవో ప్రత్యేకంగా విడుదల చేసి దాని పేరు కూడా డబ్బు సెపరేట్ పెట్టించి
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువ నాయకుడైన వంశీచంద్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ లో ఓ ప్రధాన వర్గం భావిస్తుంది. రాజకీయంలో అచ్చం వైఎస్ రాజశేఖర్ లాంటి లక్షణాలున్న వంశీచంద్ ఒకవేళ టీఆర్ఎస్ లో వెళ్తే మహా అంటే మంత్రి పదవి ఇస్తారు. కానీ ఒక మంత్రిగా వంశీచంద్ రాజకీయ ఎదుగుదల ఆగిపోతుందని, అలా కాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగితే ఆయనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే లక్షణాలు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ లో ఓ ప్రధాన వర్గం అభిప్రాయపడుతుంది. ఇక కాబోయే ముఖ్యమంత్రిగా వంశీ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేదా టీఆర్ఎస్ లో చేరుతారా అనేది రానున్న ఎన్నికల్లో తేలిపోనుంది. For more updates, subscribe e-News.